హాయ్ హలో అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అమ్మోశ్రీ. ఈరోజు కుకింగ్ బ్లాగ్ చింతకాయ పచ్చడి. ఈజీగా 1 year స్టోర్ ఉంటుంది. ఉంచుకోవాలో చూపిస్తాను. తొడియాలు తీసేసి బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. పక్కన నిమ్ము లేకుండా చూసుకోవాలి. లోకి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు, మెంతులు. కేజీ చింతకాయలకి అద్దెడుప్పు సరిపోద్ది. బాగా దంచుకొని దాంట్లోకి పసుపు యాడ్ చేయాలి. తర్వాత వచ్చేసి మెంతులు కూడా యాడ్ చేయాలి. బాగా దంచుకొని దాంట్లో పసుపు యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2-3 స్పూన్స్ మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు వేసుకుంటే జిగురు అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత ఒక 5 daysకి దాన్ని తిరగతొక్కోవాలి మెత్తగా. అలా తిరగతొక్కుంటే ఉప్పు కానీ సరిపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. 1 kg ఉప్పు ప్యాకెట్కి 4 kgs చింతకాయలు సరిపోద్ది. ఉప్పులో ఉండే వాటర్ అనేది బయటకు వస్తే మన మొహం మీద చిందుద్ది. అది బాగా కడిగి ఆరబెట్టుకున్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఈజీగా 1 year పైనే ఉంటుంది. ఇలాగా చింతకాయ తొక్కుతో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do like, share and subscribe to my channel.